హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. మన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. ఈరోజు మన ఛానల్లో మనం ఏం డిజైన్ వేసాం, దానికి ఏం మెటీరియల్స్ యూజ్ చేసాం, డిజైన్ అనేది ఎలా ఫినిష్ చేసాం అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. నేను నెక్ రౌండ్ కోసం షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా లైన్ తప్పకుండా వేసుకోవాలి. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా షుగర్ బీడ్స్ ప్రక్క నుంచి ఆక్వా బ్లూ కలర్ క్రిస్టల్ పూసలు అనేవి యూజ్ చేసుకుంటూ షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ దాని ప్రక్క నుంచి మరో లైన్ అనేది వేయడం జరుగుతుంది. బీడ్స్కి గ్యాప్స్ లేకుండా జాగ్రత్తగా బీడ్స్ ప్రక్క నుంచి మరో లైన్ అనేది మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. వీడియోలో మనం ఎలా వేస్తున్నామో చూసి నిదానంగా వేసుకోవాలి. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఏ విధంగా అయితే షుగర్ బీడ్స్ పక్క నుంచి ఆక్వా బ్లూ కలర్ క్రిస్టల్ పూసలను యూజ్ చేసుకుంటూ ఏ విధంగా అయితే నెక్స్ట్ లైన్ కుట్టామో అదేవిధంగా ఆక్వా బ్లూ కలర్ క్రిస్టల్ పూసలను ఆనుకుంటూ షుగర్ బీడ్స్ అనేవి మరో లైను నెక్ రౌండ్ కోసం జాగ్రత్తగా వేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మంచి నెక్ డిజైన్స్ అనేవి మన ఛానల్లో చాలా పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా వెళ్ళి చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత గోల్డ్ కలర్తో అలా షేప్ ఉన్న బీడ్స్ అనేవి తీసుకొని జాగ్రత్తగా వి షేప్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కటి సమానంగా రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థం అవ్వడం జరుగుతుంది. గ్యాప్స్ పెట్టుకోకూడదు. ఆ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి పెట్టేటప్పుడు కరెక్ట్గా మనం డిస్టెన్స్ ఎంత పెడుతున్నాం అనేది నిదానంగా చూసుకోవాలి. షేప్ తిప్పేటప్పుడు హ్యాండ్ అనేది దారం మనం లూజ్గా వదులుకుంటూ జాగ్రత్తగా హ్యాండ్ని మలుచుకుంటూ ఉండాలి. మన ఛానల్లో ఇలాంటి మంచి నెక్ డిజైన్స్, అదేవిధంగా పికాక్ డిజైన్స్, ఫ్రూట్స్ డిజైన్స్ ఇవన్నీ మగ్గంతో మనం చేసి పోస్ట్ చేయడం జరిగింది. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చుతాయి. మంచి డిజైన్సే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీకు అన్ని రకాలుగా యూజ్ అయ్యే విధంగా మనం వేసే డిజైన్స్ అనేవి ఓన్లీ బ్లౌజ్ ప్యాటర్న్ మాత్రమే కాదండి, పంజాబ్ డ్రెస్లకు కూడా నెక్స్ట్కి పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుండే మంచి డిజైన్స్ అండి. అలా నిదానంగా నేను చూసారా వి షేప్ అనేది ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా తేలింది. అలా డిజైన్ అనేది అక్కడ కంప్లీట్ అయింది. ఎండ్ పాయింట్ నాట్ అనేది వేసుకోవడం జరిగింది. ప్రతి వి షేప్ దగ్గర నేను గ్లో అనేది అంటించడం జరిగింది.
తర్వాత ఆ గ్లూ మీద మిర్రర్స్ అనేవి తీసుకోండి. ఆ మిర్రర్స్ అనేవి అంటించుకుంటూ రావడం జరుగుతుంది. మిర్రర్స్ అంటించిన తర్వాత డిజైన్ అనేది ఎంత లుక్గా కనిపిస్తుందో చూస్తున్నారా? బ్లౌజ్కైనా చాలా బాగుంటుంది, పంజాబ్ డ్రెస్లకైనా చాలా బాగుంటుంది. మంచి ఎలిగెంట్ లుక్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మిర్రర్కి పక్కన గ్యాప్స్ ఉంది కదా, ఆ గ్యాప్స్లో గోల్డ్ కలర్ షైనీ స్టోన్స్ రౌండ్ కలర్ అనేవి యూస్ చేసుకోండి. నేను గ్లూ సాయంతో అంటించడం జరుగుతుంది. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వడం జరిగితే నేను మరింత బూస్టప్తో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేసి మీకు పోస్ట్ చేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.